శిష్యులు ఉన్నారు అక్కడ. వారు చేపలు పట్టుకోవడానికి రాత్రంతా నిద్రపోకుండా ఉన్నారు. అయితే ఆ పరిస్థితులు నిరాశల మధ్యలో యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! అందరికి చూడాలి. హల్లెలూయా! గట్టిగా చెప్పండి. హల్లెలూయా! నిరాశ మధ్యలో వాళ్ళకి యేసయ్య వారి దగ్గరికి వచ్చి వాళ్ళతో అంటున్నాడు, సిమోను, ఒకసారి నీ దోణి ఎక్కాలని నేను ఆశిస్తున్నాను. యేసయ్య దోణి ఎక్కక ముందు నిరాశ ఉన్నది. యేసయ్య దోణి ఎక్కక ముందు బాధలో ఉన్నాడు. యేసయ్య దోణి ఎక్కక ముందు అయ్యో మేము రాత్రి అంతా ఒక్క చేపలు కూడా పట్టలేము, ఈరోజు మా భోజనానికి ఎలా, మా కుటుంబ పోషణకి ఎలా అని ఆలోచిస్తున్న నిరాశలో ఉన్న ఆ సిమోను దోణి ఎక్కి ఆ దోణిలో కూర్చొని